చేస్తున్నాడు, అవి కొంచెం డిలీట్ చేయించి అని మాట్లాడాడు. మా టీంలో చాలా మందితో మాట్లాడాడు, ఖతర్బాబుతో కూడా మాట్లాడాడు. తనకు కూడా నీ డబ్బులు వేస్తాను, నీకు అంటే ఏమని మాట్లాడుతున్నావు, మీతో మాట్లాడడం ఉద్దేశం ఏంది ఆయనది? ఆయన హెల్ప్ చేస్తా అంటాడు. మాకు మా టీం అయితే ఎవరికి హెల్ప్ చేయలేదు, ఓన్లీ ఉప్పల్ బాలుకి ఐఫోన్ కొన్నాడు. అలా కొడంగల్ శేఖర్కి 20,000 పెట్టి ఒక వివో ఫోన్ కొన్నాడు. వాడు మా వైజాగ్ వాడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. అక్కడ చాలా హోటల్లో హౌస్ కీపింగ్ బాయ్ గా చేసి తర్వాత విదేశాలు వెళ్ళి క్రూయిజ్ అంటారు కదా, షిప్స్, అందులో కూడా సేమ్ హౌస్ కీపింగ్ అనమాట. తర్వాత చాలా దేశాలు తిరిగాడు. కిల్లి మంజర్ అనే పర్వతం ఎక్కాడు ఆఫ్రికాలో, 5,000 మీటర్ల ఎత్తు. అప్పటి నుంచి ఆయనకు మంచి పేరు వచ్చింది. కానీ మేమంతా మంచోడు, ప్రపంచ దేశాలన్నీ చూపిస్తున్నాడు అనుకున్నాం. ప్రపంచ యాత్రికులు గతంలో ఏం చేశారు, స్వామి వివేకానంద గారు అన్ని దేశాలు తిరిగి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి వచ్చారు. గురునానక్ గారు కూడా అన్ని ప్రపంచ దేశాలు తిరిగి శాంతిని ప్రబోధించారు, పీస్ కోసం మాట్లాడారు. కానీ ఈ కుక్క ఏం చేస్తున్నాడు, మన హిందూ అయ్యుండి, మన ఇండియన్ అయ్యుండి హిందూ దేవతలపైన, హిందూ కవులపైన విషయం కక్కుతున్నాడు. అలాగే భారతదేశాన్ని తిడుతున్నాడు. వాడు వస్తే ఖచ్చితంగా హిందువులు అందరం కూడాను చెప్పులతో కొట్టి మెడలో పిడక